నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్. టుడే మై టాపిక్, వాట్ ఈజ్ ఏ స్టే. స్టే అంటే ఏమిటి? స్టే అంటే కోర్టు ఏదైనా ఒక చర్యను లేదంటే ఒక నియంత్రణను నిలిపివేయమని ఇచ్చే తాత్కాలికమైన ఆర్డర్ని మనము స్టే అని చెప్పి చెప్తున్నాము. స్టే మనకు ఏ సందర్భాలలో ఏ విషయాలలో స్టే మనకు కోర్టు ఇస్తుంది అంటే, ముఖ్యంగా భూ వివాదానికి సంబంధించిన కేసులలో కోర్టు మనకు స్టే ఇస్తుంది. ప్రభుత్వం ఏదన్నా కొత్తగా జీవో ఇస్తే దానికి హైకోర్టు స్టే ఇస్తుంది. డిమాలేషన్, ఏదైనా ప్రభుత్వము మన యొక్క ఇంటిని లేదంటే ఒక నిర్మాణాన్ని డిమాలేషన్ చేస్తే హైకోర్టు మనకు స్టే అనేది. భూ వివాదం గురించి మనం చూసినట్లయితే, ఈ భూ వివాదానికి మరొక వ్యక్తి మన యొక్క ల్యాండ్ ని ఆక్రమించుకొని ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు లేదంటే మన యొక్క భూమిలోకి జోక్యం చేసుకుంటున్నాడు అన్నప్పుడు హైకోర్టు మనకు స్టే ఇస్తుంది. ప్రభుత్వం ఏదైనా కొత్త జీవోని పాస్ చేసినప్పుడు ఆ జీవో మీద ఎవరైనా సవాల్ చేస్తే, అంటే ఆ జీవోకి సంబంధించి ఎవరైనా హైకోర్టులో పిటిషన్ ని ఫైల్ చేసుకుంటే అప్పుడు మనకు హైకోర్టు స్టే అనేది ఇస్తుంది. డిమాలేషన్, మన యొక్క నిర్మాణాన్ని ఎవరైనా, అంటే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ కావచ్చు, ఈ యొక్క మన నిర్మాణాన్ని ఎవరైనా డిమాలేషన్ చేస్తారు అన్నప్పుడు హైకోర్టు మనకు స్టే అనేది ఇస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, స్టే వస్తే మన కేసు గెలిచినట్టేనా అనేది ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. స్టే వస్తే కేసు గెలిచినట్టే కాదు. స్టే అనేది మనం ఒక పిటిషన్ హైకోర్టులో గానీ వేసినప్పుడు ఆ హైకోర్టు అబ్జర్వేషన్ చేసి ఆ కేసు పూర్తయ్యేంత వరకు మనకు తాత్కాలికమైన రిలీఫ్ ను ఇవ్వడాన్ని మనము స్టే అని చెప్పి చెప్తున్నాము. స్టే అంటే కేవలము మనకున్న సమస్యను తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమే. స్టే అంటే మనం కేసు గెలిచినట్టు కాదు. సాధారణంగా స్టే మనకు ఎప్పుడు ఇస్తారు అని చూసినట్లయితే, మనం హైకోర్టులో పిటిషన్ ని వేసినప్పుడు మన యొక్క ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం దేనికోసం స్టే వేస్తున్నామో దానికి సంబంధించి మన దగ్గర ఏమైనా బలమైన డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు హైకోర్టు మనకు స్టే అనేది ఇస్తుంది. తర్వాత స్టే రాకపోతే మనం పూర్తిగా నష్టపోతాము, స్టే ఇస్తేనే మనం ఆ నష్టం నుంచి కోలుకుంటాము అన్నప్పుడు హైకోర్టు మనకు స్టే అనేది ఇస్తుంది. స్టే మొత్తం మనకు టోటల్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఒకటి ఇంటీరియం ఆర్డర్ కింద మనకు స్టే వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి యాడ్ ఇంటీరియం స్టే అనేది ఒకటి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ స్టే అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇంటీరియం ఆర్డర్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇస్తారంటే, మనం హైకోర్టులో కేసు వేసిన తర్వాత, మనం నెంబరింగ్ అయిన తర్వాత మనకు వచ్చే స్టేని మనం ఇంటీరియం స్టే అని చెప్పి అంటున్నాము. యాడ్ ఇంటీరియం స్టే ఎప్పుడు అవుతుందంటే, ఈ నోటీసు పంపక ముందు, అంటే నోటీసు మనం ఎవరి మీద అయితే కేసు వేస్తున్నాం, ప్రతివాది ఎవరైతే ఉంటారో, రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో అతనికి నోటీసు పంపించక ముందు వచ్చే ఆర్డర్ ని మనము ఈ ఇంటీరియం స్టే అని చెప్పి చెప్తున్నాము. ఫైనల్ ఆర్డర్ వచ్చేసి మీకు కోర్టు కేసు విచారణ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ గా, అంటే లైఫ్ లాంగ్, ఇంకా మీకు లైఫ్ లాంగ్ వచ్చే ఆర్డర్ ని మనము ఫైనల్ స్టే అని చెప్పి చెప్తున్నాము. ఫైనల్ గా ఏంటంటే, కోర్టు స్టే అనేది ఇచ్చినప్పుడు ఆ స్టే అనేది కేవలం తాత్కాలికం మాత్రమే. మీ కేసు క్లోజ్ అయ్యేంత వరకు మీకు ఆ స్టే అనేది కంటిన్యూ అవుతుంది. మీరు కోర్టు కేసు వేసిన విధానాన్ని, మీరు కోర్టులో డాక్యుమెంట్స్ ని, ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేసిన విధానాన్ని బట్టి మీకు ఫైనల్ గా ఒక స్టే అనేది ఇస్తుంది. దాన్ని మనము ఫైనల్ స్టే అని చెప్పి చెప్తున్నాము. సో ఇది నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలనుకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా నాకు వీడియో షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.